ఆలోచనలు, ఆలోచించడం వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఇది ఎందుకు అంటే ఆలోచించడం అనేది వేరు, ఆలోచనలు అనేది వేరు. మనకు తెలీదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా కొన్ని థాట్స్ మన మైండ్లో ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. సో ఆలోచించడం అంటే ఒక థాట్ వస్తుంది, దాన్ని బేస్ చేసి మనం అది ఇట్లా చేసింటే బాగుండు, అట్లా చేసింటే బాగుండు, అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేదని మనకు మనమే ఆలోచించుకుంటూ ఉంటాం. సో ఆలోచనలు అనేది నేచర్ నుండి వస్తుంది ఆటోమేటిక్గా, అంటే అది మన వల్ల చేయబడింది కాదు. సో ఆలోచించడం అనేది మనమై చేసేది. సో ఈ రెండిటికి కొంచెం వ్యత్యాసం ఉంది. సో ఆలోచనలు ఉండొచ్చండి, కానీ ఆలోచించడం ఎప్పుడూ కంటిన్యూస్గా అనేది ఉండకూడదు అంటున్నారు. దానినే స్ట్రెస్ అంటున్నారు. ఒక థాట్ వచ్చిందంటే ఒక ఆలోచన వచ్చింది, మనం కూర్చున్నాము, అది మంచిదనుకోండి, ఓకే అనేసి హ్యాపీగా అనుకుంటాం. అదే ఒక నెగటివ్ థాట్ అనుకోండి, ఇది ఎందుకు వచ్చింది, దీనికైన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఇలా చేసి దీన్ని ఇలా జరిగితే ఏం చేయాలి, అలా జరిగితే ఏం చేయాలి అని ఆ యొక్క థాట్ని ఇంకా కొంచెం పెద్దది చేసి ఒక లైన్లో అట్లా వచ్చింటుంది. అది దాన్ని 10 లైన్స్ అంటే ఒక చిన్నగా ఒక విషయం అనేదాన్ని ఒక పెద్ద విషయంగా చేసి ఇంకొంచెం దాని గురించి ఎక్కువ ఆలోచించి ఒక చిన్న లైన్ అయిన ఒక నెగిటివిటీని పెద్ద రోడ్ అంత నెగిటివిటీ లాగా మనం థింక్ చేస్తూ ఉంటాం. సో ఆలోచనలకి ఆలోచించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన నాకు వచ్చింది, ఓకే అని చెప్పి దాన్ని వదిలేసి కామ్గా దాన్ని బైపాస్ చేసి వెళ్ళిపోవడమే కరెక్ట్ అయిన విషయం. అలా కాకుండా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని స్ట్రెస్ అని అంటుంటారు. సో స్ట్రెస్ అంటే జనరల్గా అందరూ ఏదో సాడ్గా దుఃఖంగా ఉన్నప్పుడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక బరువు మోస్తున్నట్లు, లేకుంటే ఏదో ఒక విషయం జరిగిపోయిందంటే నాకే ఇట్లా జరిగిపోయిందని ఉన్నప్పుడు ఆలోచిస్తుంటాం కదా. సో అవి మాత్రమే స్ట్రెస్ అని అనుకుంటా ఉంటారు. అలా కాదు, జనరల్గా మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఒక విషయం జరిగింది అంటే, ఒక ఆలోచన మనకు వచ్చిందంటే ఆ ఆలోచనని మల్టిప్లై చేసి చాలా విషయాలు దాని గురించే థింక్ చేస్తూ ఉంటాం కదా, అదే స్ట్రెస్ అండి. సో ఎప్పుడు మన మైండ్ ఎలా ఉండాలంటే న్యూట్రల్గా, స్టేబుల్గా ఉండాలి. అది ఎలా అంటే ఆలోచన వచ్చింది, ఓకే ఈ థాట్ మనకు వచ్చింది, నెక్స్ట్ వేరే థాట్ ఏంటి, నెక్స్ట్ వేరే థాట్ ఏంటి, నెక్స్ట్ వేరే థాట్ ఏంటి అని మన థాట్స్ని మనం అబ్జర్వ్ మాత్రమే చేయాలి. ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఈ థాట్ వచ్చినప్పుడు ఇది ఇలా చేసింటే బాగుండేదేమో, మన చిన్నప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా మనం ఏదో ఒక పని చేసాము ఇంతకుముందు, సో ఆ థాట్ మనకి ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు ఓకే ఇది వచ్చిందా నెక్స్ట్ అని దాన్ని బైపాస్ చేసుకుని వస్తే రానిలే, జరిగితే జరగనీలే అని బైపాస్ చేసుకుని వెళ్ళిపోతే అక్కడితో అది అయిపోతుంది, ఆ థాట్ అక్కడికి స్టాప్ అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే అలా ఎందుకు చేసాము, అలాంటి సిచ్యువేషన్ మనకెందుకు క్రియేట్ అయింది, ఇలాంటి ప్లేస్లో ఇంకా బాగా ఎట్లా రియాక్ట్ అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏదైనా థింక్ చేస్తూ ఉండడం వల్ల అది స్ట్రెస్గా మారిపోతుంది అంటున్నారు. సో థాట్కి, థింకింగ్కి అంటే ఆలోచించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దీనిని కంట్రోల్ చేయడం కోసమే మనకు మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. సో మెడిటేషన్ అంటే ఏంటి అంటే అదొక స్థితి, ఎలాంటి ఆలోచనలు కూడా లేని ఒక స్థితిని మనం పొందడాన్ని మెడిటేషన్ అంటారు. జనరల్గా మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొనేసి బ్రీత్ మీదనో ఫోకస్ వచ్చి ఏదో ఒక విషయం పైనో చేసేది అనేసి మెడిటేషన్ అని అనుకుంటూ ఉంటాం. మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఒకే స్థితిలో ఉండడం, అంటే బ్రెయిన్ వచ్చి మన మైండ్ వచ్చి ఎప్పుడు వేవరింగ్గా కాకుండా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ కాకుండా, ఏ థాటు లేకుండా ఒక స్టేట్లో ఉండడానికి పేరే మెడిటేషన్ అంటాం. అది ఎలాగైనా చేయొచ్చు. సో ఒక పని చేస్తున్నాం, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాం. సో ఒక పని చేస్తున్నాం, ఆ పని చేసేటప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఆ పని మీదే ఉంటుందా అంటే 95%కి ఉండదు. ఎందుకంటే ఈ పని చేస్తున్నామంటే అక్కడి నుంచి మనకు చాలా థాట్స్ ఉంటాయి, కానీ మన బాడీ ఏమో ఆ పని చేస్తూ ఉంటుంది, మన మనసు అంతా కూడా వేరే ఏదో చోటు ఉంటుంది. దీన్నే బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అని కూడా అంటాం. సో మన థాట్స్ అంటే మన ఆలోచనలన్నీ కూడా వేరే ఒక చోట్లో ఉంటుంది, మనం మాత్రం ఒక పని మీద ఉంటాం. సో ఇలా డిఫరెన్షియేట్గా మన బాడీ ఒక చోటు, మన మైండ్ ఒక చోటు ఉన్నదాన్ని స్ట్రెస్ అని అంటూ ఉంటారు.
ఇది కొంతమందికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎమోషన్ని బట్టి వేరీ అవుతుంది. సో కొంచెం అన్నిటినీ కూల్గా హ్యాండిల్ చేసేటప్పుడు ఏ థాట్ వచ్చినా కానీ దాన్ని బైపాస్ చేసి ఈజీగా పోగలరు. దేన్నైనా కొంచెం రిస్కీగా చూసేటప్పుడు ఏముంటుందంటే ప్రతి థాట్ని కూడా థింక్ చేసి చాలా వైడన్గా చేస్తారనమాట. సో ఈ స్ట్రెస్ వలన ఏమో జరుగుతుందంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావడానికి ఉంటుంది. సో మన థాట్స్ని కంట్రోల్ చేసుకుందాం. దానికి మెడిటేషన్కి టెక్నిక్స్ని కొన్ని ఫాలో అవ్వచ్చు. సో కొన్ని మెడిటేషన్ సింపుల్ టిప్స్ నేను చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏమంటే రోజు అట్లీస్ట్ ఒక ½ అవర్ నుంచి 1 అవర్ దాకా కూర్చుని ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయడం. ఒకటి మన నుదిటి మధ్యన ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్లేసో, లేకుంటే మన శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుంది అని చూడడం. అంటే మనం శ్వాస తీసుకుని బయటకు వదులుతున్నాం. అలా కాకుండా తనకు తానే శ్వాస మీరేమీ చేయకపోయినా లోపలికి వెళ్తుంది, మీరేం చేయకపోయినా బయటకు వస్తుంది. వేరే ఏదో పని చేసినప్పుడు మనం శ్వాసిస్తూ ఉంటామా, మన వల్ల జరుగుతుందా అంటే లేదు, తనకు తానే లోపలికి వెళ్తుంది, తనకు తానే బయటకు వస్తుంది కదా. సో సేమ్ థింగ్, అది ఎలా జరుగుతుందని మాత్రం ఫోకస్ చేస్తే చాలు. సో ఎందుకు ఒకదాని మీద ఫోకస్ చేయాలంటే వేరే ఆలోచనలు రానివ్వకుండా. సో కూర్చున్న ఫస్ట్ డేనే ఏ ఆలోచనలు రాకుండా ఉంటుందా అంటే తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఓకే, నాకు ఈ థాట్ వచ్చింది, ఓకే థ్యాంక్స్ ఫర్ ద థాట్, నెక్స్ట్ థాట్ ఏంటి అంటూ మనం ఒక్కొక్క థాట్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడమే మెడిటేషన్. ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళి ఒక థాట్లెస్ స్టేట్కి, ఏ ఆలోచన కూడా లేకుండా ఉండే ఒక స్టేట్కి మనం పోవడమే మెడిటేషన్ అంటారు. సో ఇలా మెడిటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన స్ట్రెస్ బయటికి వెళ్ళిపోతుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది, మన మీద మనకి సెల్ఫ్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మనం గెయిన్ చేసుకునే దానికన్నా మనం వదిలేసేదే చాలా ఎక్కువ ఉంటుంది. అదేంటి, మనకి నష్టమేనా, లాభం ఏమి లేదా అంటే చాలా నష్టాలు జరుగుతాయి. ఏమి నష్టము అంటే మన స్ట్రెస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా బయటికి వెళ్ళే ప్రాసెస్. మనకు వచ్చేదానికన్నా కూడా ఎక్కువగా మెడిటేషన్లో మనం బయటికి విడిచేదే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన యాంగ్జైటీని బయటికి వదిలేస్తాం, అనవసరమైన థాట్స్ని బయటికి వదిలేస్తాం. మన చింతరబందర ఫోకస్ ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు ఇంకోటి థింక్ చేసేది, ఇంకో పని చేసేటప్పుడు ఇంకోటి థింక్ చేసేది, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా బయటకు వదిలేస్తూ ఉంటాం. సో మనం ఏది ఎక్కువగా లోపలికి తీసుకుంటామంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివిటీ. సో మెడిటేషన్ని ఫోకస్ చేసి ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హెల్త్కి ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మైండ్కి ఇంపార్టెంట్, అలాగే ఒక మనిషి యొక్క గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ మెడిటేటివ్ స్టేట్. సో తప్పకుండా ఫాలో అవుదాం, చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ.